ఏంటిది? ఎక్కడున్నావు? అరే అసలు మనం ఎక్కడున్నాం? నాకు తెలీదు. మనం ఉండాల్సింది అక్కడ మార్కెట్లో కదా. ఆ షాప్స్ అన్నీ ఎక్కడున్నాయి? అరే ఆపండి ప్లీజ్. అన్నా నువ్వు ఆగు. ప్లీజ్ అరే, అన్నా, ఆపండి. అన్నా, 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 ఆపండి. ఆగు. ఏయ్ హలో అన్నా, అన్నా. హలో. ఇప్పుడు ఎలా? సిటీ అటువైపు ఉంది అనుకుంటా. ఆ టెంపో అటువైపు నుంచి వచ్చింది. ఆర్ యు ఓకే? ఐ డోంట్ నో. అయినా ఇప్పుడేం చేద్దాం మనం? స్ట్రైట్ గా వెళ్దాం. సిటీ అటువైపు ఉంది అనుకుంటా. పద. వాట్ హ్యాపెన్? గెలాక్సీ? వాట్? ఈ బోర్డులో ఏం రాసిందంటే అటువైపు గెలాక్సీ ఉందంట. అసలు ఇది ఎలా సాధ్యం? అసలేం సాధ్యం కాదు. ఈ గెలాక్సీ పాయింట్ ఇది నేను సృష్టించింది. నువ్వు సృష్టించావా? అవును. ఎప్పుడు? నా స్టోరీలు. చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరికి కోటి గురించి చాలా స్టోరీలు చెప్పేవాడిని. అసలు ఇది ఎలా సాధ్యం? ఐ మేడ్ అప్ దిస్ ప్లేస్ కాల్డ్ గెలాక్సీ పాయింట్. గెలాక్సీ పాయింట్? అక్కడ నుంచి మొత్తం గెలాక్సీ కనిపిస్తుంది. అన్ని వైపుల చుక్కలే చుక్కలు. వెళ్దాం పదా. ఏంటి ఇప్పుడా? చాలా చీకటిగా ఉంది కదా. డోంట్ వరీ, జస్ట్ ఫాలో మీ ప్లీజ్. అక్కడికెళ్లే దారి అడవి మధ్యలోంచి ఉంటుంది. అన్ని వైపుల చెట్లే ఉంటాయి. ఆ తర్వాత 3 పెద్ద పిల్లర్లు వస్తాయి, రాతివి. ఆ తర్వాత మన గెలాక్సీ పాయింట్ వస్తుంది. అన్ని వైపులా బంగారంలో మెరిసే గడ్డి, అలాగే ఆకాశంలో చూస్తే మిలమిల మెరిసే చుక్కలుంటాయి. వర్మ సార్, ఇకంతే. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత మీరు ఎదురుగా కనిపించారు. అసలేం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది సడన్ గా ఎలా? రిలాక్స్. అక్కడ ఒక వాటర్ పంప్ ఉంది. ఓకే, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. సరే. నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. మీరు రాసిన పుస్తకాలే చదివి నేను ఫిజిక్స్ నేర్చుకున్నాను. నేను ఒక్కడే కాదు, ఇండియాలో పిల్లలందరూ మీరు రాసిన పుస్తకాలే చదువుతారు. అవి మాకు చాలా ఉపయోగపడ్డాయి సార్. బచ్చర్, మీరు ఇక్కడ కోటిలో ఏం చేస్తున్నారు? అంటే ఒక్కసారిగా మిమ్మల్ని ఇక్కడ చూడగానే గుర్తుపట్టలేకపోయాను. నమ్మకమే కలగట్లేదు మీరు ఇక్కడున్నారంటే. చూడు, నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అవర్ కంట్రీ టు సీ ద మిల్క్ వే. కమ్, ఐ విల్ షో యూ సంథింగ్. హ్యావ్ ఎ లుక్. చాలా సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి మొదటిసారిగా వచ్చినప్పుడు నేను ఈ ప్లేస్ గురించి డీటెయిల్గా ఒక ఆర్టికల్ రాశాను రీడర్స్ డైజెస్ట్లో.
మీ ఇంటికి వచ్చిందా? అవును సార్, వచ్చేది. హ్మ్. అందులో ఎక్కడో నువ్వు నా ఆర్టికల్ గురించి చదివే ఉంటావు, ఆ తర్వాత మర్చిపోయి ఉంటావు. కానీ కోటి ఇంకా ఈ ప్రదేశం నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయింది. తర్వాత నువ్వు కొంచెం పెద్దవాడి బాబుగానే దాన్ని యూజ్ చేసుకుని నువ్వు మీ ఫ్రెండ్స్ ముందు కథలు సృష్టించావు. కానీ మన మెదడు అసలు ఎక్కడ లేని దాని గురించి ఆలోచించనే లేదు. మనం ఏం చెప్తామో, మనం ఏం ఆలోచిస్తామో, లేకపోతే మనం ఇమాజిన్ చేస్తామో, దే ఆర్ ఆల్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రియాలిటీ. నథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ నో వేర్. ఎవ్రీథింగ్ ఇట్ గాట్ ఏ మీనింగ్ ఆర్ పర్పస్. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? నువ్వు ఈ ప్రశ్నల ఉచ్చులో పడిపోయావా? ఇంకా పర్లేదు సార్. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నేను ఎవరినని, మ్మ్. ఇక్కడ ఏం చేస్తున్నానని. ఆకాశంలో కోట్ల తారలున్నాయి, లక్షల గ్యాలక్సీలున్నాయి. ప్రతి గ్యాలక్సీలో మన సూర్యుడి లాంటి సూర్యుడు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రతి సూర్యుని చుట్టూ తిరిగే వేల గ్రహాలు. మనం వాటిలోంచి ఒక చిన్నపాటి గ్రహంలో ఉంటాం. అది చాలా నార్మల్. అలాగే అన్రిమార్కబుల్ గ్యాలక్సీ, అలాగే అన్రిమార్కబుల్ లాంటి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాం. అలాగే మన ఈ ప్లానెట్లో కూడా వీఆర్ జస్ట్ వన్ ఆఫ్ అట్లీస్ట్ 90 lakhs డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. మరైతే మన సిగ్నిఫికెన్సీ ఎక్కడుంది సార్? అయినా ఇలాంటి అన్సిగ్నిఫికెంట్ లైఫ్కి ఏం పర్పస్ ఉంటుంది? నువ్వన్నదే నిజమే, చాలా ఇన్సిగ్నిఫికెంట్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ జస్ట్ ఏ స్పెక్ ఆఫ్ డస్ట్ ఇన్ దిస్ వాఫ్ట్ ఎంప్టీనెస్ కాల్డ్ స్పేస్. ఆలోచించు, హౌ మెనీ ఇన్ప్లబుల్ థింగ్స్ హ్యావ్ జస్ట్ గాన్ రైట్స్ ఫర్ అప్ టు ఎగ్జిస్ట్ హియర్ ఆన్ ద ఎర్త్. ఎలా అంటే డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ సన్. ఒకవేళ ఇది కాస్తైనా పెరిగినా లేదా తక్కువైనా, ఇట్ వుడ్ బి టూ హాట్ ఆర్ కోల్డ్ ఫర్ లైఫ్ టు సర్వైవ్ ఆన్ ఎర్త్. థింక్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ జైంట్ ప్లానెట్స్ లైక్ జూపిటర్. అవి మనల్ని లక్షల ఆస్ట్రాయిడ్స్ నుంచి రక్షిస్తాయి. లేకపోతే ఆ ఒక్క పెద్ద ఆస్ట్రాయిడ్ గురించి ఆలోచించు. అది ఏదో రకంగా భూమి మీదకి చేరుతుంది. ఇక అది డైనోసార్స్ అన్నింటినీ చంపేసింది. ఈ రెండింటిలో ఒకవేళ ఏ ఒక్కటి జరగపోయి ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈస్ బిన్ ఏ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ అమేజింగ్ థింగ్స్ దట్ హ్యావ్ లెట్ ఎగ్జిస్ట్ ఇన్ లైఫ్ ఆన్ ఎర్త్. అలాగే ఇక్కడ కూడా నువ్వు అన్నది నిజమే. వీఆర్ ద ఓన్లీ వన్ అమాంగ్స్ 90 lakh డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్. దాంట్లోనే ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది. ఐన్స్టైన్ వన్స్ సెడ్ దట్ the most incomprehensible thing about universe is that it is comprehensible, and the universe has chosen humans to do that comprehension. అందుకే నా ఉద్దేశం ప్రకారం ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సీక్ నాలెడ్జ్ అండ్ ఇంపార్ట్ ఇట్ టు అదర్స్ హూ కెన్ టేక్ ఇట్ టు ఫార్వర్డ్. ఇందులో సందేహమే లేదు. వీఆర్ జస్ట్ ఏ స్పెక్ ఆఫ్ డస్ట్, బట్ ఇన్ అ క్వెస్ట్ for knowledge and enlightenment, we can be a shiny speck of depth before vanishing. అలాక్, నాకేం దొరికిందో ఒకసారి చూడు. చెప్పాను కదా, ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ పర్పస్. వర్మ సార్ చెప్పింది నిజమే. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. ఒకవేళ ఆ రోజు నా బ్యాగ్ లోయలో పడిపోకుండా ఉంటే నేను చంపకింటికి వచ్చేవాడిని కాదు. ఒకవేళ చంపకింటికి రాకుంటే లిల్లీతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని కాదు. లిల్లీతో స్నేహం కుదరకుంటే మార్కెట్కి వెళ్ళేవాడినే కాదు. లిల్లీ ఆ ప్రశ్న అడగకుంటే
తను అలా ప్రశ్న అడగకుంటే రాజుకి ఫిజిక్స్ చెప్పేవాణ్ణే కాదు, పై టాటూ వేయించుకునేవాణ్ణే కాదు, టాటూ వేయించుకుంటే నేను బ్రౌనీ తినేవాణ్ణి కాదు, బ్రౌనీ తినకుంటే అలా దారి తప్పిపోయి వర్మ సార్ని కలిసేవాణ్ణి కాదు, ఇక వర్మ సార్ని కలవకుంటే ఇక ఇది ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సీక్ నాలెడ్జ్ అండ్ ఇంపార్ట్ ఇట్.